అండి రాము గారు ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారు ఒక బయట నేను వినిపిస్తాను ఈ రోజు ఆయన కొన్ని అంశాలు మాట్లాడింది ఒకసారి అది విన్నాక మీరు రెస్పాండ్ అవుతారు కానీ ప్లీజ్ ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి అమ్మా నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను నేను ఎక్కువ మాటలు చెప్పను తొడలు కొట్టుకోను గుండెలు జరుచుకోను జబ్బలు జరుచుకోను చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్నా తెలియదప్ప నాకు అన్నీ ఒకటి కాదు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని నేను భయపడే వ్యక్తిని కాదు నన్ను ఖండాలుగా ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు అన్నీ సిద్ధపడే వచ్చాను అందుకే చెప్తున్నాను నేనేం భయపడ్ను మనం ఒకటే చెప్పా నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి రెండోవాడు రాడు నేను మీ దగ్గర తక్కువ మాట్లాడు ఓకే రైట్ రాము గారు ఎవరైతే నాకు సూచనలు సలహాలు ఇచ్చారో నాకు మాత్రమే ఇస్తారు వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఎన్ని పోటీ చేయాలో నాకు తెలియదా ఎవరన్నా నాతోటి అనవసరంగా కానీ నా జోలికి వచ్చినా ఇంకో రకంగా వచ్చినా ఇద్దరిలో ఒకరే బయటికి వెళ్తారు ఖండాల్లో నరికినా నాకు ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారంగా వెళ్తున్నాం అన్నది ఆయన ఎమోషనల్గా మాట్లాడిన మాటలు దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది ముద్రగడ గారు వైసీపీలోకి వెళ్తున్నారట ఆల్రెడీ జోగి గారు అబ్బాయి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎలా చూడాలి కాపు సామాజిక వర్గంలో మళ్ళీ తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో కలకలం రేగుతుందా అందరికీ నమస్కారం ముద్రగడ పద్మనాభం గారు నాకు తెలిసి ప్రజారాజ్య పార్టీ అప్పుడు కూడా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన పెద్దగా ఆయన సహకారం ఎప్పుడూ లేదు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా నాకు తెలిసి రాజకీయంగా ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారి మోరల్ సపోర్ట్కి ఎట్లా ఉన్నారో ఆ వాతావరణం ముద్రగడ గారి నుంచి ఎప్పుడూ లేదు లేని వ్యక్తి గురించి ఇప్పుడు మనకి డిస్కషన్ ఎందుకు వైసీపీకి వెళ్ళాడన్న మాట మనకెందుకు ఆయన్ని ఇంటికి వెళ్ళి కలిసి జనసేన అవసరమైతే ఆహ్వానిస్తామని చెప్పని ప్రపోజల్స్ వచ్చింది ఇటు నుంచి వెళ్ళి ఆయన ఎప్పుడు ఈ పార్టీతో లేరు కదా ఆయన ఎప్పుడు ఈ పార్టీతో లేరు కొద్దో గొప్ప వైసీపీతోనే టీడీపీ పార్టీతో కొంచెం యాంటీగా ఉద్యమం చేశాడు కొద్దో గొప్ప వైసీపీతో తత్సంబంధాలు ఉన్నాయి ఈరోజు వైసీపీ వాళ్ళు పిలిస్తే ఆ పార్టీకి వెళ్ళాడు ఆయన మధ్యలో ఎవరో మధ్యవర్తులు పద్మనాభం గారిని మన పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని అంటాం ఈయన నేను ఇంటికి వెళ్ళే వారిని గౌరవంగా మాట్లాడతాను ఈయనంటాం తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఆగండి పద్మనాభం గారు చిరంజీవి గారితో మేము వేరేగా ఆలోచిస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు కదా మాట వాళ్ళు అంటాం వల్ల వాళ్ళ హోల్డ్లో మీరు ఆగండి అంటాం వల్ల నేను ఆగానని చెప్పని ఇది ఇందులో పద్మనాభం గారే మన దగ్గరికి వచ్చి నేను మీ పార్టీలోకి వస్తానండి అని చెప్పి నేను చెప్పలేదు ఈ పార్టీకి ఎప్పుడైనా సలహా సూచనలు ఇవ్వలేదు పెద్దగా ఈ పార్టీతో ఏ రోజు లేరు ఆయన లేని వ్యక్తి వైసీపీలోకి మనం అలా అంటామండి ఆయన మొదటి నుంచి కొద్ది గొప్ప వైసీపీలో సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళు మొదటి నుంచి పిలుస్తున్నారు ఆయన పార్టీతో వెళ్ళాడు ఆయన టికెట్ తీసుకుంటాడో ఏం చేస్తారో ఆయన ఇష్టం ఆయన వెళ్ళనివ్వండి ఇక రెండోది హరిరామ్ జోగయ్య గారిని తీసుకోండి హరిరామ్ జోగయ్య గారు నాకు తెలిసినంత వరకు ఆయన ఎంపీగా ఉన్న రోజుల వరకు హైదరాబాద్ లో ఉండేవారు ఆయన ఎప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఉండేవారు కాదు ఆయన వాళ్ళ పిల్లలతో కూడా ఆయన ఎప్పుడు అటాచ్డ్ ఉండేవారు నుంచి కాదు ఇప్పుడు ఇక్కడ పాలకొల్లులో కూడా ఆయన వేరే చోటు ఉంటాడు వాళ్ళ అబ్బాయి వేరే చోటు ఉంటాడు ఈయన 80-90 ఏళ్ళ వయసు ఆయన అయితే వాళ్ళ అబ్బాయి ఉంటాడా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు అవ్వలేదనుకోండి ఆయన ఇష్టం ఆయన నిర్ణయం తీసుకుంటారు తండ్రి ఏం చేస్తాడు దానికి అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసినందుకు ఆయన విమర్శిస్తారని అందరూ కలిసి ఆయన ఏమని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వేరేగా మాట్లాడా మీరు తక్కువ సీట్లు తీసుకోవటం వలన రేపొద్దున ఉన్న గెలిచిన కొద్దిపాటి సీట్లు కూడా ఎవరో పార్టీ వాళ్ళు లాక్కుపోతాడు ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డదంతా పాడైపోతుంది మీకు పవర్ షేరింగ్ అనేది మీకు ఉండాలా అన్నాడు ఇదేంది 70-80 ఏళ్ళ రాజకీయ అనుభవం గల్లోడు చెప్పారు వాడు ఆయన కాదు ఏ చిన్న పిల్లోడు అడిగినా అది చెప్తాడు కదా ఏ పిల్లోడు అడిగినా ఎవరు చెప్పినా అది చెప్తారు అదే ఆయన చెప్పింది పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల మీద హైకోర్టులో కేసులు వేశాడు ఆయన మొన్న ఎవరో సోషల్ మీడియాలో పెడుతున్నారు ఏమనంటే జగన్మోహన్ రెడ్డిని అడగండి పవర్ షేరింగ్ జగన్మోహన్ రెడ్డిని అడగండి సీఎం పోస్టు ఎక్కువ సీట్లు అంటే హరిరామ్ జోగయ్య గారు పనిచేసింది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి కాదు ఆయన మొరల్ సపోర్ట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి కాదు వాళ్ళ కొడుకు తన రాజకీయ ఉనికో తన జీవితం చుట్టూ తన అవతల పోయాడు ఆయనకైనా వాళ్ళ తండ్రికి ఎప్పుడు సత్సంబంధాలు లేవే వాళ్ళ అబ్బాయి చెప్పాడు కన్నమాట
మా నాన్నగారికి నాకు ఏ రోజు కనెక్టివిటీ లేదు. ఆయన మీతో ఆయన 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 ఇండివిజువాలిటీ ఆయన రూట్లో ఆయన ఉంటారు, నాకు సంబంధం లేదని చెప్పాడు కదా. ఈయన ఆయన పిఎస్సి మెంబర్ ఉన్నాడు జనసేనలో, ఆయన సంబంధించి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమైనాయో, ఆయనకి ఏం టికెట్ మరి ఎందుకు రాలేదనుకుని వెళ్ళారో ఏ ఉద్దేశంలో ఆయన పోయాడు. దానికి ఈయన ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు మన కేసీఆర్ నాని వైసీపీ పోయాడు, వేరే పార్టీ వాడు టీడీపీకి వచ్చారు వైసీపీ నుంచి. పార్టీలు మారుతుంటారు కదా, మన ఒక్క పార్టీలో జరిగింది అన్న. ఈ పార్టీలో టికెట్లు రాలేదని చెప్పన్నా కూడా ఈ రోజుకి కందులు దుర్గేశ్వరరావు తెరిచి మాట్లాడలా. చాలా మందికి మీకు టికెట్ లేదంటే ఒక్కరు ఎదిరించి మాట్లాడలా. ఈ పార్టీలో ఎవరు అధికారం కోసం డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు, ఒక విలువలు కమిట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి ఎవరు ఎదురు తిరగలేదు. చూడకు ఎవరు జనసేన పార్టీ విమర్శించలా. బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఆయన ఎగ్జిస్టెన్స్ చూసుకుని ఆయన పోయాడండి. కాదు సార్, వీళ్ళు నాకు సూచనలు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఈ రోజు వైసీపీలోకి వెళ్ళారన్నది ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు. ఎవరు ఇచ్చారండి? ముద్రగడ్డ పద్మనాభం గారు ఏ రోజు ఈయనకు సలహాలు సూచనలు ఇవ్వలేదు. ఆయన ఎలా పరిగణలో తీసుకుంటారు? మొన్న ఒక లెటర్ రాశారు కదా సార్, మీకు నా అవసరం లేదేమో అని. కాదండి, అవసరం ఉందో లేదో అసలు ముందు ఎప్పుడైనా కలిస్తే కదా తర్వాత అవసరం ఉందో లేదో మాట్లాడటానికి. మొన్న లెటర్ రాయలేదా ముద్రగడ్డ గారు? లెటర్ రాసింది దేనికండి? మీరు ఇంటికి వస్తానని రాలేదని చెప్పని. అవును, ఇంక నా అవసరం మీకు లేదేమో, సరే మీ కార్యక్రమాలు మీరు చేసుకున్నాను కదా. కాదండి అవసరం లేదేమో. నేను అంతకుముందు ఎప్పుడన్నా వీళ్ళిద్దరు కలిసి పనిచేశారా? ఇప్పుడేమన్నా అంతకుముందు ఏమైనా సలహాలు ఇచ్చారు ఈయనకేమన్నా? ఇప్పుడేమన్నా మనం మాట్లాడటానికి ఆయన ఈ పార్టీలోకి ఆహ్వానిద్దాం అనుకున్నారు, అవ్వలేదు. ఆయన అనుకుంటే ఇప్పుడు ఈ పార్టీతో పనిచేశారు, ఆయన గురించి మనం మాట్లాడుకోవటానికి. ఓకే, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి? ఈ దీని వల్ల ఏవైనా కాపు సామాజిక వర్గం రెండుగా చీలే అవకాశం ఉంటుందా? ముద్రగడ్డ గారి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? మీకు తెలిసింది కాబట్టి మీకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ఉంటుందంటే ఈ కులం అతిపెద్ద జాతి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మొత్తం పవన్ కళ్యాణ్ తో పాటు పోదు, మొత్తం ముద్రగడ్డతో పోదు, మొత్తం హరిరాంజాబు గారు చెప్తే పోదు, మొత్తం దాసరాము చెప్తే పోదు. ఎవరు ఐడెంటిటీ ఎవరి ఈగో వాళ్ళకు ఉంటది, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మీరు నేను ఎవరో చెప్పేశామని చెప్పి అందరూ పొలవమని రారు. కాకపోతే ఆఫ్టర్ చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని చిరంజీవి గారి తర్వాత ఇతను మనం చేద్దాం గట్టిగా అని చెప్పని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక ఒపీనియన్ తీసుకొని ముందుకు వచ్చారు. మొన్న సీట్లు సర్దుబాటు దగ్గరికి వచ్చాడు, అందరూ అన్హ్యాపీయే, అందరూ అసంతృప్తే. మన పైకి ఎన్ని మాటలు మాట్లాడితే ఉపయోగం ఏముంది? అది టోటల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది, రాష్ట్ర ముఖ చిత్రాన్ని, రాజకీయ ఈక్వేషన్స్ నే మార్చేసింది మొత్తం. అది మనం వాళ్ళ సంవత్సరం నుంచి 20 సీట్లు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ మాట చెప్పొచ్చు కదా, మన గౌరవప్రదం వస్తే అంటాం దేనికి? ఆ రోజు చెప్పొచ్చు కదా. 20 సీట్లు బేరవాడి నాకు తెలుసు. నేను 8-9 నెలల క్రితమే నేను చంద్రబాబు నాయుడు తిట్టాను ప్రెస్ మీట్ లో, నువ్వా మాకు 20 సీట్లు ఇచ్చేదని చెప్పని. గౌరవప్రదం ఇలా చెప్పుడు రావడం ఎందుకు చెప్పాలి? అవన్నీ మనకు వచ్చే సీట్లు ఇవే అని చెప్పండి, గొడవే ఉండదు. జనాలు ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డితో నిజంగా ఫైట్ చేసింది ఎవరు? జనసేన వాళ్ళు, టీడీపీ కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ బై ఎలక్షన్స్ కానీ మొత్తం నిలబడి ఫైట్ చేసింది జనసేన క్యాడర్. ఈ రోజు ఆ ఎలక్షన్ దగ్గరికి వచ్చి ఎవరు ముందు కనపడుతుంది? టీడీపీ ముందు కనపడుతుంది, జగన్ రోడ్డు మీద ఉంది, జనసేన పార్టీ క్యాడర్ రోడ్డు మీద ఉంది. మీరెంత, మీ బలం ఎంత, మీ దగ్గర డబ్బు ఎంత అనిపించుకుంటూ అది ఎవరికైనా అసంతృప్తే. దాన్ని తీసుకెళ్లి హరిరాంజోగయ్య గారు కొడుకు వెళ్ళిపోయాడని చెప్పని దాన్ని అంత పెట్టి మాట్లాడటం, ముద్రగడ్డ పద్మనాభం గారు వైసీపీకి వెళ్ళారని మాట్లాడి కరెక్ట్ కాదు. ఆయనకి సపోర్ట్ చేసింది ఎవరు? దాసరాము ముందు, తర్వాత హరిరాంజోగయ్య గారు. హరిరాంజోగయ్య గారు ఏ రోజు ఆయన కుటుంబ సభ్యులు కదా, అందరితో ఒకే రకంగా ఉంటాడు, ఆయనకే అటాచ్మెంట్స్ ఉండదు ఎవరితో. కుటుంబ సభ్యులైన బయట ఒకే పద్ధతిలో ఉంటాడు ఆయన. ఆయన ఈ రోజుకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ గానే ఉన్నాడు. నేను ఎక్కడున్నా 5 రాష్ట్రాల కన్నా నేను ఎక్కడున్నా ఈ రోజుకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ గానే ఉన్నా. ఎవడెవడో ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఎవరు రోజు మా దగ్గర నుంచి మాట మారట్లా. మేము మొదటి రోజు నుంచి ఈ రోజు ఒకే మాట మీద ఉన్నాం. మాటలు మారుతున్నాయి, మధ్యలో మాటలు మారుతున్నాయి, మా మాటలు మారట్లా. మేము ఒకటే స్టాండ్, సామాజిక న్యాయం, పేద కులాలకు రాజ్యాధికారం అందాల మా స్టాండ్ అంతే. ఆయన మేము ఏది మాట్లాడినా అంటే ఎదురు గట్టి మాట్లాడితే కోర్టు అంటున్నారులేండి, మేము ఏది మాట్లాడినా ఆయన మంచి కోసమే. నేను రాష్ట్రం మొత్తం నేను తిరగని ఊర్లో జనసేన పార్టీకి సపోర్ట్గా, మరి మంచి విషయాలు చెప్పకుండా ఎట్లా ఉంటావు, సలహాలు చెప్పకుండా ఎట్లా ఉంటావు? ఇదేమన్నా మొనసైజు నీ ఎంత పరిపాలన ఏమన్నా చెప్పింది ఏనంటే అని చెప్పడానికి. పనిచేసేవాడు ప్రతి ఓడికి స్వేచ్ఛ ఉంటుంది, సలహాలు ఇస్తారు, అందులో తప్పే ఉంది. హరిరాంజోగయ్య గారు తప్పట. అరే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి మీద కేసు వేశాడని ఎవడేస్తాడండి? అంత ధైర్యం మగాడు ఇన్ని మాటలు మాట్లాడేవాడు ఏమన్నా ఎవడన్నా? జగన్మోహన్ రెడ్డి కేసు ఏమన్నాడు? మగాడు ఏమనండి చూద్దాం. ఆయన పెద్ద ఆయన ఆ వయసులో నిలబడి కోర్టు కేసేశాడు, అయ్యా ఈయన అవినీతి ఏదో ఉంది చూడండి అని చెప్పని. అంటే ఏంటి? ఆయన కొద్ది గొప్ప మా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉండే కదా, లేకపోతే ఆయనకేం అవసరం ఈ వయసులో?
ఎవరిని పట్టాలి ఎట్టబట్టాలో మాట్లాడతాం, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అందరిని కలుపుకోవాలా జాగ్రత్త, రాజకీయాలు అన్న తర్వాత అందరిని కలుపుకోవాలా, జాగ్రత్త ముందుకు పోవాలా. ఒకటే, అందరు ఎవరి మనసులో ఎవరికి చెడు ఉద్దేశం చెడు భావం లేవు. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది పోరాడిందంతా కూడా 10 సీట్లు 20 సీట్ల కోసమా? దీంట్లో మళ్ళీ ఓడిపోయే సీట్లు ఇస్తారు, దీంట్లో మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా వస్తారు ఇందులోకి. ఇక పనిచేసిన వాళ్ళకి ఏం మిగులుతాయి? ఎప్పుడు ఈ పవర్ షేరింగ్ వస్తుంది? పేద వర్గాలకు ఎప్పుడు ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది? ఎప్పుడు ఈ 2 కులాలేనా? ఈ బాధ సామాజిక ఉద్యమాల్లో ఉన్న మా అందరికి ఉంటది. ఎమ్మెల్యేలు లేక 30 మంది ఎమ్మెల్యేలు కాపులు ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మాకు ఎమ్మెల్యేలు లేక 30 మంది ఎమ్మెల్యేలు 5 మంత్రులు ఉన్నారు. ఎవరు లేక ఇక్కడ? అన్ని ఉన్నాయి. మేము అడుగుతుంది కాపులకి బీసీఎస్సీ వర్గాలకి రాజ్యాధికారం, సీఎం పవర్ షేరింగ్. దానికోసం పని చేసాం. ఈ పని చేయకపోతే వేరు, పని చేసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తాం ఇది తప్పు ఒప్పు అని. వింటే విన్నారు, వినకపోతే వాళ్ళు ఇష్టం. ఆయన జోగే గారు కూడా ఏమన్నారు, అయ్యా నేను మీ మంచి కోసం చెప్తున్నా, వినకపోతే మీ కర్మ అన్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు? ఆయనే అనలేదు కదా. మొదటి పద్మనాభం గారిని తీసుకొచ్చి ఇందులో కలబాకండి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి జనసేన పార్టీ సినారియోలో ఆయన ఎక్కడా లేడు. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజు మంచి టర్మ్స్ లేవు ఇద్దరి మధ్య. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే కలపద్దు, బాగుండదు. ఓకే ఓకే రాము గారు ఒక్క నిమిషం అండి. నాగేంద్ర గారు ఏదో మాట్లాడతారట. నాగేంద్ర గారు చెప్పండి సార్. వర్మ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. ఆడిబుల్ సార్, మాట్లాడండి. రాము గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. అంటే రాజకీయంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి చరిత్రలో మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం, అలాగే క్షత్రియ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. ప్రపంచంలో అది వరమో శాపమో తెలీదు, మాకున్నంత మంది నాయకులు ఎవరు లేడండి. అంటే సలహా అనేది కూడా ఉచితంగా ఇవ్వకూడదు. నా ఇంట్లో నేను పెద్ద చొక్కా వేసుకొని నేను ఇదో ఈ చుట్టుపక్కల ఉండే కాపులందరికీ నాయకుడిని అంటే మీ ముదనష్టమో మీ చాదస్తమో వృత్తి మాకు రుద్దకూడదు కదండి. నేను ఎవరిని అంటే ఒక 70-60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు వాస్తవంగా చుట్టుపక్కల అన్ని సామాజిక వర్గాలతో లేదా సొంత సామాజిక వర్గంతో మంచి అనుభవం పోతే బాగుంటుంది. కానీ మీ అలుగులు, మీ అలకలు, మీ లేట్ ఎవడు అడిగాడండి? అంటే మీకు తెలీదా? మేము ఎంత పెద్ద అయినా సలహా ఇస్తాను. ఏడు నీ ఇంట్లో నీ కొడుకున్న సలహా నాకు 2 కొడుకులు సార్. వాస్తవంగా చెప్తాను, నేను ఓపెన్ చేసి నాకు కూడా రాము గారు నా సోదరుడితో సమానం. నేను ఆయనతో కలిసి పనిచేసిన ప్రజారాజ్యం నుంచి. నా 2 కొడుకుల్లో కొడుకు నా సలహా అయినప్పుడు నాకెందుకు నా ఏం సలహా సార్? మడిచి ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఏం మాట్లాడుతున్నారు? వయసుతో ఆయన అంత పెద్ద ఆయన వినాలా అంటే వాళ్ళ నాయన చెప్పాడు, వద్దురా బాబు మనకు రాజకీయాలని. వినలేదు వాళ్ళు. లేదు డాడీ, చిన్న స్థాయి నుంచి వీధిలో నుంచి వచ్చాం, అడుగడుగునా నిలబెట్టాం. ప్రతి ఒక్కరూ అన్నయ్య ఇదో కిరసనాలు పోసుకుంటాం, చచ్చిపోతాము, నువ్వు రావాలి అని అడిగినారు ఇంటి దగ్గరికి వెళ్ళి. వాళ్ళలో నేను ఒకడిని, చిరంజీవి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి. వాళ్ళు ఏమి రాజకీయాల్లో ఏలాలి, వాళ్ళు ఉండాలి అని వాళ్ళకు ఉన్నటువంటి లెజెండరీ వాళ్ళకు ఉంది. తీసుకొచ్చి ఇంటిలోకి పెట్టినాక పక్కకి వెళ్ళిపోయింది ఎవరు? మనం కాదా? నోటికి ఎంత వస్తే అంత. అంటే ఒకవేళ గెలుపో ఓటమో ధీరంగా అన్ని సామాజిక వర్గాలు తట్టుకుంటున్నాయి. బట్ ఒకవేళ గెలిస్తే అది మా గొప్ప, ఓడిపోతే నేను ముందే చెప్పానని చెప్పే ఇలాంటి సన్నాయి నొప్పులు ఎందుకండి? రాజకీయం అన్నాక గెలుస్తాం, ఓడతాం. నాయకుడిని మించి కాదు కదా మాకు వీళ్ళంతా. మీకు ఎన్నోసార్లు చెప్పాను వర్మ గారు, మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చాం, చాలా గౌరవం ఇచ్చాం. అది ఎంతవరకు? మా నాయకుడిని మించి కాదు కదా. మా నాయకుడి నిర్ణయాన్ని కాదని మీరు ఏంటంటే నేను చెప్పాను ముందే. ఏది మీరు చెప్పేది? ఎవడు చెప్పాడు? మా నాయకుడు వచ్చి అడిగాడా మిమ్మల్ని కూర్చొని మా ఇన్ని సీట్లది లేకుంటే వద్దు అంటే వద్దు అంటాం మేము. 24లో పెద్దలు చెప్పినారు వద్దు అంటాం. నెక్స్ట్ పర్యవసానం ఏంటి? 50 ఇస్తే లేకుంటే మర్యాదగా మేము ఒంటరిగా పోటీ చేస్తాం. అదే కదా మీ పర్యవసానం. దాని వెనక ఏముందని ఆలోచించాలి మేము. అంటే మీ నీతులు మీ నిజాయితీల గురించి మేము లెక్కేసుకుంటూ ఉండాలా? మా ఆఫీస్లో మాకొక అజెండా మాకేం లేదా? 24 గంటల కాపులు ఎప్పుడు ఎవరిని ఉద్ధరించారు నాకు చెప్పండి సార్. మనం ఎవరిని ఉద్ధరించాం? ఒక ఏమంటారు, ఒక వనభోజనం, ఒక ఐక్యత, కంపల్సరీ లంచ్ ఫాలోస్, మంచి భోజనం,
అక్కడ కూడా ఎవడో ఒకరిని తీసుకొచ్చి వాడి సోదో వినాలా, అంతే కదా సార్. కడుపు రగిలిపోతుంది సార్ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జోలు మోయడానిక నువ్వు బతికేది, చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానిక నువ్వు బతికేది. మరి మా మీద అలిగి మీరు ఎవరు బూట్లు నాకడానికి పోతున్నారు? నేను అడగలేనా? నేను కూడా సామాజిక వర్గమే సార్. నేను నా నాయకుడికి, నా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా. నా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి శిరస్సు వంచి తల వంచి పోతున్నా. మాకు ఉంటాయి సార్, ఇంకో కొన్ని ఉంటే బాగుండేవి అని. బట్ నాయకుడిని ఐ డోంట్ కేర్ అనడానికి మీరు ఎవరంటే? మీరు దేంట్లో ఉన్నారు తెలుసా మీకు? నాయకుడు ఏం చేశాడో? ఒక్కోడు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, ఫైనాన్షియల్గా ఎలక్షనీరింగ్గా ఇలా ఫిట్మెంట్ జరుపుకున్నాడు మా నాయకుడు. పట్టుమని 10 మంది అంటే అన్ని విధాల కోణాల్లో అని. అరే బాబు, రాజకీయ పార్టీ అంటే ఊరికే కాదు, మాటలు చెప్పడం కాదు. 10 పైసలు మీటింగ్ పనికొచ్చారా మీరు ఎప్పుడన్నా? పిలిస్తే మైక్ పెడితే ఒక 100 సొల్లు కబుర్లు చెప్పని తప్పితే 10 పైసలు నాయకుడికి సపోర్ట్ గా ఉందామని ఒక 10 పైసలు అంటే మీరు చెప్తే కులమంతా వచ్చేస్తుంది. మీరు చెప్తే నిన్న అయిపోయింది. ఆపండి సార్, నా టైం అయిపోయినా తీసుకోండి ఎవరినైనా. మీరు చెప్తే ఇంకో మాట చెప్తాను. రాము గారు సారీ వర్మ గారు, నిన్న ఒకడు అది ఎవరో ఇంకొక ఆయన ఇక్కడ బలిజ సేన అంటే కాపు సేన, కాపు సంక్షేమ సేన, కాపు రాష్ట్ర సేన, కాపు జాతీయ సేన, కాపు ఖగోళం మీద కూడా కాపు సేన అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఒకడు వచ్చి ఇప్పుడు బలిజ సేన అంట. అంటే మీ ఇష్టం, దానికి రాష్ట్రాలంతా. నేను ఎంక్వైరీ చేశా, బాబు ఈడేవుడ్రా బాబు మళ్ళా కొత్తగా వచ్చాడని చూస్తే ఆయన ఇక్కడున్న పవన్ కళ్యాణ్, ప్రజారాజ్యం చిరంజీవి, ఇక్కడ ఉన్న క్యాస్ట్లు ఎవరు అవసరం లేదు. ఆయన బయటికి పోండి అని తిట్టినటువంటి, మీరు దొంగలరా అన్నటువంటి కేసీఆర్ బడితో పోయినాడు. కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్కు నాయకుడు ఆయన ఇప్పుడు అది కూడా రిజైన్ చేసి వచ్చి లేదు నేను 80 సీట్లు అడగాలంట బలిజలు కాపులు. 80 సీట్లు అడిగేది మా ఉద్దేశం. మీదేం పోతుంది? అడుగుతుంది. నొప్పి తగిలేదు వాడికి. 80 కాకుండా 150 అడుగుతారు. కానీ దాని ప్రాక్టికల్స్ మోసడే. నాగేంద్ర గారు ఒక్క నిమిషం, మీరు కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన ఫోన్ ఇన్ లో ఉన్నారు, మీరే మాట్లాడారు. ఒక్క నిమిషం, చాలా మాట్లాడారు కదా, ఒక్క నిమిషం. ఆయన ఫోన్ ఇన్ లో ఉన్నారు, ఆయన కట్ అయిపోతారు. రాము గారు చెప్పండి. అదే నాగేంద్ర గారు మాట్లాడిందా, మీరు ఏదో అడుగుతున్నారు కదా. నాగేంద్ర గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో తెలీదు. ఆయన పద్మనాభం గారు ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా మాట్లాడారా? లేదు. లేని దాని గురించి ఆయన గురించి మనం ఎందుకు ఇక్కడ నుంచే డిస్కస్ చేసుకోవటం ఆయన గురించి. ఓకే. ఈ మధ్యకాలంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మధ్యకాలం ఇక్కడ డిస్కషన్ వచ్చిందా? లేదు. నెక్స్ట్ హరిరామ్ జోగి గారిని తీసుకోండి. హరిరామ్ జోగి గారు ఇప్పుడు నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ ఆఫీస్కి వచ్చి కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గోదావరి వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయనకి సాధించి 100 కొద్ది ఆయన సలహాలు సూచనలు ఇచ్చాడు. ఆయన నెగిటివ్ మాట్లాడలేదు, ఏం తిట్టలేదు, ఎవరిని విమర్శించలేదు. ఆయనేమి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిధ్యం అట్లాంటిదండి. వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం ఉంది. ఈయన 2-3 సార్లు ఆఫీస్కి వచ్చాడు, చాలా విషయాలు మాట్లాడాడు. ఈయన వారి ఇంటికి వెళ్ళి హెల్త్ బాబు గౌరవంగా మాట్లాడాడు. దాంట్లో ఆయన సలహాలు సూచనలు ఇచ్చాడు. ఎవరు నెగిటివ్ మాట్లాడింది ఏం లేదు. పెద్దవాళ్ళు, నేను అంటుంది పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కానీ, ఈయనకు అనుబంధం ఉన్నోళ్ళు కానీ, బయటోడు ఎవడో మాట్లాడాడు, ఎవడో మాట్లాడుతుంటాడండి. వాళ్ళు ఈ పార్టీకి ఏమైనా సర్వీస్ చేశారా? ఈ పార్టీకి ఏమైనా అనుకున్నారు ఎప్పుడన్నా? పవన్ కళ్యాణ్ గారితో టర్మ్స్ ఉన్నాయా? వాళ్ళు ఎవరో మాట్లాడిన సబ్జెక్ట్ మీతో వాళ్ళకి ఎలా సంబంధం అవుతుందండి? పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో ఉంది ఎవరు? కొద్దో గొప్ప కమ్యూనిటీ వైజ్ గా నేను హరిరామ్ జోగి గారే. నేను ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి 1.5 సంవత్సరం అయింది. అక్కడ కూర్చొని నాగేంద్ర గారు తెలీదా జనసేన పార్టీ సపోర్ట్కి ఎన్ని ఊర్లకు వచ్చానో? నేను మాట్లాడే ఆయన మీద నెగిటివ్ ఉన్నా పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయనకి ఇచ్చిన 24 సీట్లు గట్టిగా పనిచేస్తామయ్యా అని చెప్పని అన్నాం. హరిరామ్ జోగి గారు ఏమన్నారు? అయ్యా ఇలా చేస్తే బాగుంటుందో సలహా ఇచ్చాడు. ఇక దాని మీద వాళ్ళ మీద నెగిటివ్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఇంకేముంది దిగజారి మాట్లాడారా? మనం వాళ్ళు మాట్లాడకుండా కాంట్రవర్సీకి తీసుకెళ్ళాలి మనం అంటున్నానండి. వాళ్ళేం హరిరామ్ జోగి గారే నెగిటివ్ మాట్లాడారా, దిగజారి మాట్లాడారా? ఎందుకంటే ఆయనకి ఇరుకుంటే సంబంధంలో పొరపాటు వేరేగా మాట్లాడా? అలా లేనప్పుడు దాని గురించి తీసుకోవడం దేనికి? ఆంజనేయ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. లేదా ఈ రోజు జనసేన ఇంటర్నల్ అఫైర్స్ మీద కదా డిబేట్
వాళ్ళు ఏదన్నా ఉంటే ఓకేనండి, అంటే ఒక అంశం కాదండి, ఫస్ట్ టర్మ్ మీరు అందరూ మాట్లాడారు కదా, ఇప్పుడు ఏంటంటే ఒక అంశం అన్నది ముద్రగడ డిబేట్ ముద్రగడ పద్మనాభం కాదండి, ఇక్కడ అంశం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అన్నది యొక్క అధికార ప్రతినిధి, వారు చర్చలోకి వచ్చారు. ఈ ఎన్డీఏ విషయము, అలయన్స్ల విషయము, లేదా రాబోయే రాజకీయాలు, వాటి మీద మనం చర్చిస్తున్నాము. ఒక విషయం రామ్ గారి మధ్య లేదా మనం ఒక్క నిమిషం అండి, ముద్రగడ పద్మనాభం గారు గౌరవనీయమైన వ్యక్తి, వారు పెద్దవారు హరిరామ జోగయ్య గారు కూడా ఇద్దరు గౌరవనీయ వ్యక్తులే. వారు సలహాలు ఇస్తారా, సలహాలు పాటిస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రాంతీయ పార్టీ అధినేత, ఆయన ఒక వ్యవస్థ ఉంది, వారికి ఒక పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంది, కార్యవర్గం ఉంది, దాంట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఎవరి శక్తి ఏమిటి దాని గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకున్న తర్వాత వారు అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకొని అలయన్స్ లోకి తెచ్చారు. దాని మీద అలయన్స్ లోనే మనం డిఫరెంట్ ఒపీనియన్స్ మీద కాదు కదా ఇప్పుడు చర్చ పెట్టేది, అది కాదు కదా, మొత్తం పక్కదారి పడుతుంది కదా. అంటే ఒక విషయం ఆంజనేయుడు గారు, మీకు పంపించిన అప్డేట్స్ లో కూడా ఇది ఉంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు హరిరామ జోగి గారి మీద ఇండైరెక్ట్ గా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఫైర్ అయ్యారన్నది వైరల్ అవుతున్నది. అది కూడా మీకు అందులో ఉంటుంది, మీరు చూసుకొని కాస్త టాప్స్. ఓకే, నేను పక్కకు వెళ్ళి చెప్పడం ఏం లేదు. శేఖర్ రెడ్డి గారు, మీ ఉద్దేశం ఏంటి? మీరు హ్యాపీ ఏమో లేండి, మీకు కావాల్సింది కూడా అదేమో కదా. సార్ మీ వాయిస్ మీట్లో ఉంది. యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలు మాత్రమే చూస్తాను, ఎందుకంటే బాగా నచ్చుతాయి పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలు. ఈ చివరికి ఆ చివరికి నడుచుకుంటూ ఎగురుతూ మాట్లాడతారు కాబట్టి బాగా నచ్చుతాయి. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఒకటి ఆయన పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతూ ఉండగా వినటం అనేది ఈ రోజే ఫస్ట్ టైం జరిగింది నాకు. దాంట్లో ఆయన మాట్లాడుతూ ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, చాలా విషయాలు మాట్లాడుతుంటాడు. ధైర్యం అంటాడు, 14 ఏళ్ల రాజకీయం, చంపితే చంపించకుండా చావు తెగించి అని చెప్పి ఇలాంటి మాటలు దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. వాటి గురించి కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక సత్య దూరమైనటువంటి శుద్ధ అబద్ధం ఒకటి మాట్లాడారు. దాని మీద ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి నేను ఖండించాలి కాబట్టి మాట్లాడుతున్నాను. సుగాలి ప్రీతి ఏదైతే కర్నూలులో రేప్ అండ్ మర్డర్ జరిగిందో అది జరిగింది ఎప్పుడండి? ఆగస్టు 19, 2017. అప్పుడు పొత్తులు ఎవరితో ఉన్నాయండి? ఎవరికి సపోర్ట్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్? అదే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు సర్కార్ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధికారంలో ఉంది. ఆగస్టు 19, 2017 నుంచి 2019 మే ఎండింగ్ వరకు ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంది? ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంది? పోలీసు వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? చట్టాలు ఎవరి చేతిలో ఉన్నాయి? వ్యవస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాక ముందు జరిగిన 2 సంవత్సరాల క్రితం జరిగిన హత్య ఆయన గుర్తొచ్చి చాలా బాధపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తా ఉన్నాడు. సో ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యక్తిగత ద్వేషం, ఈర్ష్య. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ పెట్టారు, ఆయన కొడుకు కూడా సీఎం అయిపోయాడు, కానీ నేను ఎక్కడ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాల. ఆ ఈర్ష్య, ఆ జుగుష్ట, ఆ కుళ్ళు అవి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో స్పష్టంగా విస్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంతే తప్పిస్తే ఇలా సత్యదూరమైన మాటలు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు మళ్ళీ కూడా 2019లో ఇచ్చిన తీర్పే జనసేన పార్టీకి రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. మాణిక్యాలరావు గారు, ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి కొద్దిగా ఓట్ షేర్ ఎక్కువ వస్తుంది అనుకున్న కాపు సామాజిక వర్గంలో ఏదో తెలియని చిచ్చు రేగుతుంది. ముద్రగడ పద్మనాభం గారి గురించి మీకు వేరే చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఆయన కూడా అందరికీ సుపరిచితులే. హరిరామ్ జోగి గారు సుపరిచితులే. వాళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారని కొంతమంది అంటారు, కోవట్లని కొంతమంది అంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్గానే బరస్ట్ అయ్యారు వాళ్ళ మీద. సో దీని పర్యవసానం పొత్తు పార్టీలకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా వాళ్ళ వల్ల? దీన్నే పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఒకటండి, మీరు అడిగిన నేను సమాధానం చెప్తాను. ఒక రాజకీయ పార్టీ ఒక కులం పునాదుల మీద నిలబడదు. రాజకీయ పార్టీ నడపాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు, మొత్తం సమాజాన్ని మొత్తాన్ని కూడా చూడగలిగితేనే రాజకీయ పార్టీకి వెళ్తుంది. ఆ రాజకీయ పార్టీ కంటే ముందు ఆ కులంలో చైతన్యమో, ఆ కులంలో ఉద్యమమో ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన రాజకీయ పార్టీ నడిపేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇచ్చేటువంటి మాటలు, సలహాలు, లేకపోతే మనం చేసే పని రాజకీయ పార్టీగా ముందుకెళ్ళటానికి చేయాల్సిందే తప్ప ఒక కుల ముద్ర వేసుకుంటే మాత్రం ఎప్పటికైనా ప్రమాదం, అది ముందుకెళ్ళలేదు. సరే, నేను కూడా దాదాపు ఒక 25-30 ఏళ్ళు ఉద్యమాల్లో ఉన్నాను కాబట్టి ఇంకా అంతకంటే ఆ విషయాన్ని నేను లోతుగా విశ్లేషించదలుచుకోలేదు.
ఇకపోతే కొన్ని విషయాలు మాట్లాడాలి. వాస్తవానికి మీరు పొత్తుల మీద డిబేట్ పెట్టారు. ఇక్కడ పొత్తులు ఏదో పెద్ద పాపం అన్నట్టు వైసీపీ నాయకులు మాట్లాడారు. అయ్యా, భారతదేశంలో పొత్తులు ఉండవచ్చు, అది అధికారంలోకి రావడానికి పూర్తిగా బీజేపీకి శక్తి సామర్థ్యాలు ఈ రోజు ఉన్నా, అది గతంలో 2 సీట్లతోటి ప్రారంభించిన, మిగతా వాటిని వాళ్ళు ఒక ఎన్డీఏ కూటంగా ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి, నేను మాట్లాడేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకండి సార్, అందరూ కలిసి ఎన్డీఏ పెట్టుకున్నారు. అట్లాగే యూపీఏ ఉంది. పొత్తులతోటి రాజకీయం చేయొచ్చు, పొత్తులతోటి అధికారంలోకి రావచ్చు. హత్యలతోటి రాజకీయాలు చేయకూడదు, హత్యలతోటి అధికారం రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పొత్తులు అనేవి రాజ్యాంగబద్ధమే. ఎక్కడ ఎన్నికల కమిషన్ పొత్తులు పెట్టుకోకూడదని మాట్లాడలేదు. తర్వాత నేను కానీ మన ఆంజనేయ రెడ్డి గారు కానీ అందరూ చక్కగానే మాట్లాడారు. సిగ్గుమాలిన చర్యలు, సిగ్గుమాలిన మాటలు ఈ వైసీపీ వాళ్ళు ఎంత జరుపుకున్నా ఆ భాషనే వాడుతూ ఉన్నారు. అక్కడ తప్పుడు భాష గురించి మీరు మాట్లాడకూడదన్నా, భాష గురించి మీరు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిందే వెన్నుపోటు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ వినాలండి, శేఖర్ వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. మాణిక్యాలరావు గారు చెప్పాల్సింది చాలా ఉన్నాయి. తిండి పెట్టింది, రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజు ఆ పార్టీ తిండి తింటూ ఆ పార్టీ ద్వారా అధిక డబ్బులు సంపాదించుకొని ఎవడో పెట్టినటువంటి పార్టీలో వెళ్ళి ఆ పార్టీ లాకౌట్ కట్టే పొత్తులు పెద్ద తప్పు కాదండి. మీ పార్టీలో సొంత పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి ఆయన ఆస్తిని, ఆయన ఆస్తుల్ని, ఆయన పార్టీని, ఆయన కుటుంబాన్ని కూడా కబ్జా చేసిన దగాకోరు చంద్రబాబు. అది మర్చిపోతే ఎట్లా నువ్వు? దగాకోరు చంద్రబాబు, వెన్నుపోటు దాడుడు చంద్రబాబు. మర్చిపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది ఎట్లా మొదటిసారి? చంద్రబాబు నాయుడు మొదటిసారి. ఒక్క నిమిషం అండి శేఖర్ ఒక్క నిమిషం వినాలి. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం. ఓకే మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం, నేను చెప్తాను వినండి. మాణిక్యాలరావు గారు నేను చెప్తున్నాను, ఒక నిమిషం. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు, ఆయన కంప్లీట్ చేసాక నేను ఇస్తాను. వెయిట్, మాట్లాడండి. నేనేమంటానంటే ఒక రాజకీయ పార్టీగా విలువలతోటి ఉండాల్సినటువంటి బాధ్యత ఉండాలి. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధం ప్రకారం పోవాలి, ఎన్నికల కమిషన్ పద్ధతిలో పోవాలి. అవి పోకుండా పొత్తుల గురించి, పొత్తులు లేకపోతే మేము బీజేపీ విడిపోయామండి, విడిపోయినప్పుడు రాజకీయంగా 100 రకాల విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. మేము స్వీకరిస్తాం, ప్రజలు స్వీకరిస్తారు. కానీ మేము ద్రోహం చేయలేదే, మేము మనుషులు చెప్పలేదే, ఆ సభ్యుల మంటల్లో అడ్డం పెట్టుకొని అధికారం కోసం వెళ్ళలేదే, అది తప్పు. పొత్తులు పెట్టుకోవడం ఎట్లవుతుంది? పొత్తులు పెట్టుకుంటూ సిగ్గుమాలిన చర్యని ఎట్లంటారు? ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారంట. ఎవరు పరిపాలిస్తా ఉన్నారు? రోజు సంబంధించిన పథకాలు, ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలు తీసేసి మమ్మల్ని చంపి మమ్మల్ని డోర్ చేయటం సక్రమైనటువంటి పరిపాలన అండి? పథకాలన్నీ తీసివేయటం సక్రమైనటువంటి పరిపాలన అండి? మా సప్లాలు నిధులు ఎత్తేసుకోవటం సక్రమైనటువంటి పరిపాలన అండి? నువ్వేమన్నావా రోజు మద్యపాన నిషేధం చేసావా? ఇసుకని ఇంకా ఉచితంగా ఇచ్చావా? అమరావతి ఇక్కడ ఉంటుంది, మా అమ్మ వెళ్ళట్టు ఇక్కడ నేను రాజధానిని డిస్టర్బ్ చేయడం, డిస్టర్బ్ చేయకుండా ఉండావా? ఇన్ని తప్పుడు పద్ధతులు నువ్వు పరిపాలన చేస్తా ఇంకా నువ్వేదో గొప్పలాగా చెప్తా ఉంటావు. నిన్ను ఓడించడానికి ఒక రాజ్యాంగ పొత్తులు పెట్టుకోవటం తప్పుడు విషయం కాదు. రాజకీయాల్లో శత్రువులు కూడా ఉండరు. పొత్తుల విషయం మాణిక్యాలరావు గారు వర్మ గారు వినండి. మాణిక్యాలరావు గారు ఒక విషయం గమనించాలి. మాణిక్యాలరావు గారు ఇది బహిరంగ సభ కాదు, పక్కన కూడా టైం కావాలి, ఖచ్చితంగా టైం అయిపోతుంది, మాట్లాడాలి కదా.
బహిరంగ సభ కాదు, మీరు ఉపన్యాసం ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడానికి. డిబేట్ ఇది. మీరు ఒక్కరే మాట్లాడడానికి బహిరంగ సభ కాదు, బహిరంగ సభ కాదు. మీరు ఒక్కరే మాట్లాడుతూ పోవడానికి తక్కువ సమయం, మీరు ఒక్కరే మాట్లాడుతూ పోతూ ఉంటే సరిపోదండి. డిబేట్ కాదు ఇది. ఎట్లా బహిరంగ సభ ఇదేమన్నా? బహిరంగ సభ చర్చా కార్యక్రమమా? ఒక్క నిమిషం వర్మ గారు ఓకే శేఖర్ ఒక్క నిమిషం అండి. శేఖర్ మీరు మాట్లాడారు, నాగేంద్ర గారు అసలు మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి. నాగేంద్ర గారు ఏదో చెప్తున్నారు చెప్పండి. నువ్వు అబద్ధపు ప్రచారం చేసుకుంటారు, తప్పుడు చూసుకొని మాట్లాడు. వర్మ గారు నేను ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఆంజనేయుడు గారు ఏదో చెప్తున్నారు. నేను వేరే ఛానల్లో జాయిన్ కావాల్సిందండి, మళ్ళా కలుస్తాను. రైట్ ఓకే థ్యాంక్ యూ బాయ్. నేను కూడా ఒకే నిమిషం మాట్లాడతాను. చెప్పండి. సోదరుడు శేఖర్ రెడ్డి గారు సభా మర్యాదలు అవి చాలా గొప్పగా మాట్లాడాడు, సంతోషం. ఆయన ఆ సైడ్కు ఈ సైడ్కు ఊగిపోతా మాట్లాడుతుంటే అది ఇష్టం అంటే. ఎస్, నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సాగు దగ్గరకు పోయి నవ్వుతాడు. మీరు మాట్లాడేటప్పుడు రాలా, మీరు చాలా మర్యాదల గురించి మాట్లాడినారు. అట్లే ఉంటే మీ స్టేబిలిటీ మీకు ఉంటుంది ప్లీజ్. అంటే సాగు దగ్గరికి పోయి నవ్వడం, నవ్వాల్సిన దగ్గరికి పోయి ఏడుపు ముఖం పెట్టడం, లేకుంటే ఈయన అన్నాడు అటు ఇటు తిరుగుతానని. ఈయన ఎందుకు తిరగలేడంటే ముఖ్యమంత్రి పక్క చూపు చూస్తే పేపర్ వెళ్ళిపోయిందంటే సోషల్ పరీక్షకు తెలుగు రాస్తాడు ఆయన. అంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటాడు కానీ ఒక్క ముక్క ముందుకు పోలేడు. అదే ఆయన స్థాయి. ఆయనకి రాష్ట్రం మీద ఉన్నటువంటి ఆయన సొంత ఏం చేసింది కూడా చెప్పుకోలేడు ఆడ పేపర్ లేకపోతే. ఊగుతా మాట్లాడతాడు, తూగుతా మాట్లాడతాడు మా ముఖ్యమంత్రి చాలా సార్. మీరు ఊగుతా మాట్లాడినప్పుడు అది అలవాటు ఆయన పవన్ కళ్యాణ్. ఈయన తూగుతా మాట్లాడతాడు అంటే నవ్వో ఏడుపో తెలియదు. రెండో విషయం ఏంటంటే వైఎస్ జగన్ భాష గురించి మాట్లాడారు. ఎవరండి మొట్టమొదట ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత తల్లులను, తర్వాత వాళ్ళ అమ్మలను, అమ్మ మొగుళ్ళ గురించి మాట్లాడింది ఎవరండి? ఎంత నీచంగా. తర్వాత ఒక లేడీగా ఉంటూ మీరేం చేస్తారు, రేపు చేస్తారా, రాండి మీకు మగతనం ఉందా అని పిలిచిన మహిళా ఎమ్మెల్యే మంత్రి ఎవరండి? అందుకే కదా తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మా మగతనం గురించి మాట్లాడినప్పుడు టెస్ట్ చేసి ఇంకా నీచానికి దిగదారు కాదు. ఎందుకంటే ఆ భాషను మాకు ఒక లైన్కి ఇచ్చాడు సార్, అది ఉంది. తర్వాత సొంత చెల్లెళ్ళు, ఇది మాట్లాడండి, మీరు మాట్లాడండి. మేం కాదు అడిగేది, మాణిక్యాలరావు తాతం చెట్టు నాగేంద్ర అనడంలా. సమాధానం చెప్పాల్సిన బాధ్యత శేఖర్ రెడ్డి కూడా. అరే నాయన నేను సొంత చెల్లెళ్ళుందా, మనం ఏదన్నా పంచుకుందామా డాడీ ఇచ్చిందంటే గొంతు బట్టి గోడకేసి చంపబోయినాడు, గుద్దినాడు అని చెప్పింది ఎవరు తెలుసా? దాని తర్వాత మీలాంటి వైసీపీ పార్టీలో నీచులు రాజశేఖర్ రెడ్డికి పొట్టలేదామా అనింది ఎవరు? ఉందా చెల్లెళ్ళకి న్యాయం చేయలేనోడు వీధిలో పడి సొంత అక్క చెల్లెళ్ళ ఆపండి మీరు మాట్లాడేటప్పుడు ఆపండి మీరు. నేను అయిపోతే మాట్లాడేయాలి. నీ సోది ఏదైనా ఉంటే నీ టైం అయిపోయినా చెప్పు. నేను చాలా మందిని చూసినా ఇలాంటి వాళ్ళను, నేను చాలా మందిని చూసినా ఇలాంటి వాళ్ళను. సొంత చెల్లెళ్ళు వీధిలో పడి నా అన్నయ్యకు ఓటేయద్దు, నా అన్నయ్య దొంగ, నా అన్నయ్య హంతకుడు, నన్ను చంపడానికి వచ్చినాడు అని ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి అన్నా ఉన్నాడా? భారతదేశంలో మా అన్నయ్య నన్ను చంపడానికి వచ్చాడు, నన్ను కొట్టాడు, మా అన్నయ్యకు ఓటు ఇచ్చిన దండం పెట్టిన చెల్లెళ్ళు ఏ అన్నయ్యకైనా ఉన్నారా? మీ పార్టీ ఆయన టైంలో కదా రాసుకున్నా. ఆయన మాట్లాడింది ఆయన మాట్లాడింది రాసుకున్నా. అయిపోయిన తర్వాత ఆయన పుట్టిన మాట్లాడమనండి. సొంత చెల్లెళ్ళు అలా జగనన్న కళ అంట అన్నయ్య చెల్లెమ్మలు. అరే ఇద్దరు చెల్లెళ్ళు, ఒక చెల్లెళ్ళు నా తండ్రిని చంపేసింది మా అన్న ఓటేస్తూ, ఇంకో చెల్లెలు నా భవిష్యత్తుని ఈదులో పెట్టినాడు మా అన్న సహాయపడితాన్ని. ఇద్దరు చెల్లెళ్ళు రక్తం పంచుకు పుట్టిన చెల్లెళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన మళ్ళా వేరే చెల్లెళ్ళ కోసం కలగంటాడు. ఏం మాట్లాడతారు సార్? ఎవరు మాట్లాడతారు? మీకు సమస్య ఉందా? మీరు మాట్లాడండి. అయిందండి మా అన్నయ్యకి ఇన్ని కేసులు మా అన్నయ్య నాగేంద్ర ఒక సబ్మిషన్ చిన్న సబ్మిషన్. నేను ఒక సుగాలి ప్రీతి గారి మరణం గురించి ఒక ప్రశ్న అడిగా, దాని గురించి సమాధానం చెప్పే దమ్మలేదు, దాని గురించి మాట్లాడే వస్తారు. మీకంటే ఒక చిన్న మాట
వీళ్ళు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి. అడిగారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి విషయంలో ఆరోపణల మీద వీళ్ళు ఆరోపణలు చేశారు కాబట్టి మీరు తీరాల్సిందే. మీరు అడిగిన దానికే సమాధానం చెబుతాండి నాగేంద్ర గారు. శేఖర్ రెడ్డి వాళ్ళ నాయకుడు చేతగాని వాళ్ళని ఒప్పుకున్నట్టే కదా ప్రభుత్వం. మీరు చేతగాని చావలేని వాళ్ళనే కదా, చేతగాని చావలేని వాళ్ళే కదా. 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు మీరు. ఎప్పుడు బెయిల్ ఇదే బెయిల్ మీద ఉన్నారు ప్రెసిడెంట్. ప్రజల్లో ఎవరికి విశ్వసనీయత ఉంది? ప్రజల్లో ఎవరికి విశ్వసనీయత ఉంది? ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? ప్రజలు ఎవరిని కొడుతున్నారు? ప్రజలు ఎవరిని చీకొడుతున్నారు? ప్రజలు ఎవరు చీకొడుతున్నారు? వర్మ గారు ఆయన నాటితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. శేఖర్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు, ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. సమాధానం చెప్పాలి. లెట్ మీ ఫినిష్ 43,000 కోట్లు జప్తు చేసింది మా నాయకుడిది కాదు. మా నాయకుడి సినిమా 1,00,000 కోట్ల ఆర్థిక వస్తాడు. మీరు చదువుకున్నారు కదా, నా టైం అయిపోయినాక 10 నిమిషాలు తీసుకోండి. లెట్ మీ ఫినిష్ అంటా ఉంటే మీరు మధ్యలో చూస్తారేంటి? నా నాయకుడి గురించి చెప్తానండి. నా నాయకుడు గొప్పతనం. నా నాయకుడికి 43,000 కోట్ల ఆస్తి జప్తు చేయాల, 1,00,000 కోట్ల ఆస్తికి నేరగాడు కాదు, 14 సంవత్సరాల నుంచి బెయిల్ మీద లేడు. ఇవన్నీ నా నాయకుడికి లేవని చెప్తున్నా నేను. నీకెందుకు ఉలుకుపాటు? నీకెందుకు ఉలుకుపాటు? లాస్ట్ ఒక్కటి చెప్తున్నాను సార్, వీళ్ళు కానీ వీళ్ళ నాయకులు కానీ మేము మాట్లాడేటప్పుడు అడ్డం రావద్దు. చొక్కా మడుస్తా అన్నాడు, చొక్కా కాదు. ప్రజలందరూ తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణ చొక్కాతో పాటు ఒక చాప దుప్పటి అన్ని మడుచుకుంటే అక్కడ సుఖంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపిస్తున్నారు ప్రజలు. కేవలం 2 నెలలు వెయిట్ చేస్తే అన్ని మడుచుకుని వెళ్ళదు. సార్ ఒక విషయం, ఆయన నాగేంద్ర గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. వాళ్ళకి సంస్కారం లేదేమో నేనేం మాట్లాడను, కానీ వివేకానంద రెడ్డి గారి హత్య విషయం విచారణలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. దాని గురించి మాట్లాడడం కూడా అఫెన్స్. అది తెలుసో లేదో వాళ్ళకి. అది తెలియకపోతే మేమేం చేయలేము. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా చెప్తున్నా. నువ్వు ఇంకో విషయం షర్మిలమ్మ గారి గురించి మాట్లాడారు. చెప్తా ఉంది. ఇంకో విషయం అండి, షర్మిలమ్మ గారి విషయం మాట్లాడుతున్నారండి. షర్మిలమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. షర్మిలమ్మ గారు ఆస్తుల కోసం బయటకు వచ్చా అని చెప్పి మాట్లాడారా? ఆస్తుల కోసం బయటకు వచ్చా అని చెప్పి మాట్లాడారా? ఈ రోజు ఆవిడ స్టేట్మెంట్ కూడా ఉంది, రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చా అని చెప్పి. వీళ్ళు అడ్డం మాట్లాడతారు, ఇంకో విషయం, ఎవరండి ఆ వ్యక్తి? దస్తగిరి ఎవరు అండదండలు ఉన్నాయి? ఎవరు టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు? కేవలం ఆస్తుల కోసం సునీత తన భర్త వివేకానంద రెడ్డి గారిని నరికి చంపిస్తే దాని రాజకీయాలకు వాడుకుంటా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఉండండి. ప్రజలే మిమ్మల్ని చీత్కరించి ఈ మొహాల మీద ఉమ్మేసి రాష్ట్ర పరిష్కారం చేసి ప్రజలే వర్మ గారు ఆగుతారా వాళ్ళు? వర్మ గారు ఎస్. ఇంకో విషయం అండి, మీరు మాట్లాడుతూ వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం తప్పని నేను అనలేదండి. మాణిక్యాలరావు ఆదేశం తగ్గించుకుంటే బాగుంటుంది. మాణిక్యాలరావు తగ్గించుకో కొంచెం
ఒక్క నిమిషం ఆగు. పొత్తుల గురించి ఎక్కడ తప్పు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వింటే అర్థమవుతుందండి. మాణిక్యాలరావు గారు వినండి, పొత్తుల గురించి ఎక్కడా కూడా రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోండి. సార్ ఒకటి వింటారా? మాణిక్యాలరావు గారు ప్రజలే చెప్పుతో కొట్టి రోడ్డు నుంచి బయట ధర్మేస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుంటే ప్రజలే బుద్ధి చెప్పి రాష్ట్ర బహిష్కరణ చేస్తారు. ఇలాంటి తప్పుడు వాళ్ళందరినీ ఇలాంటి తప్పుడు వాళ్ళందరినీ సిగ్గులేని మాటలు ఏందండి? సాంప్రదాయమా? శేఖర్ చూద్దాం ఏం జరుగుతుందో. ప్రతిరోజు కూడా ఇదే పంచాయతీ జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ రెడ్డి గారు. చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ.